మీ డాడీ చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావణ్. బాగున్నారు అందరూ? బాగానే ఉంటారులేండి. వీడేంటి డైలీ మార్నింగ్ లేవగానే వీడియో పెడతాడు కదా, ఈ వీడియో పెట్టలేదు అనుకుంటున్నారా? సో రొటీన్గా ఏముంటుందండి, సో కొద్దిగా నా మార్చాను అనమాట. సో ఇంకా అలా అయితే మనమైతే పొద్దుకి అయితే డైరెక్ట్గా వచ్చేసాము. రాగానే మనమైతే డైరెక్ట్గా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఆఫీస్ అంటే ఏదో కాదండి, మనము కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ దాంట్లో వర్క్ చేస్తుంటాం. అలా ఆఫీస్లో వర్క్ కాగానే విక్కన్న కాల్ చేశాడనమాట. ఏమన్నా అంటే, కొద్దిగా పని ఉంది రా తమ్ముడు అని పిలుచుకొని పోయాడు. తీరా ఏం పని అని చూస్తే, మనము ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అయిన మన వరదరారెడ్డి గారితో కొద్దిగా మీటింగ్ ఉంటే, సో అక్కడికైతే వెళ్ళామనమాట. అక్కడ కూడా పని ముగించుకున్న తర్వాత, ఇంకా మీటింగ్ అయిపోయిన తర్వాత మన బైక్లో అయితే పెట్రోల్ అయిపోయింది. ఇంకా ఏం చేయలేక అన్నవరం వచ్చేసింటే, అన్నవరంతో అయితే వెళ్ళిపోయామనమాట. అలా తీరా అయిపోయిన తర్వాత మనం విక్కిన షాప్కి అయితే విజిట్ అయిపోయాము. అక్కడ విక్కినతో కొంచెంసేపు టైం పాస్ చేసి, వాళ్ళ ఫ్రెండ్స్‌తో, మన ఫ్రెండ్స్‌తో కొద్దిగా మాట్లాడుతూ, ముచ్చట్లు పెడతా ఉన్నామనమాట. ఇంక తీరా మధ్యాహ్నం వెళ్ళినప్పుడు నాకు ఫుల్ ఆకలేస్తుంది. మన గాంధీ రోడ్‌లో ఉన్న పూజిత హోటల్‌కెళ్ళి 2 చపాతీ ఆర్డర్ చేశామనమాట. సో తినేసాము. ఇంక వెళ్ళే దారిలో మన సురేంద్ర అన్న కనిపించుంటే, అన్నతో కూడా కొద్దిసేపు మాట్లాడి, అలా మాట్లాడి కొంతసేపు అయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోయామనమాట. ఇంక అలా ఇంటికెళ్ళి ఏం చేసే పని లేక మనమైతే హై స్కూల్‌లోకైతే వెళ్ళిపోయాం. అక్కడికెళ్ళిన తర్వాత వేరే పిల్లోడు బొంగరం ఆడుతుంటే, వాని దగ్గర నుంచి మనం తీసుకొని చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటా బొంగరం తిప్పుకుంటా ఉన్నాం. ఇంక అలా ఇంటికెళ్ళంగానే మన చిట్టి చెల్లి కనిపించిందా. సో తనతో కొంచెంసేపు అలా ఆడుకుంటా, తన ముద్దు ముద్దు మాటలన్నీ వింటా బాగా ఎంజాయ్ చేశాననమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ డాడీ చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావణ్. బాగున్నారు అందరూ? బాగానే ఉంటారులేండి. వీడేంటి డైలీ మార్నింగ్ లేవగానే వీడియో పెడతాడు కదా, ఈ వీడియో పెట్టలేదు అనుకుంటున్నారా? సో రొటీన్గా ఏముంటుందండి, సో కొద్దిగా నా మార్చాను అనమాట. సో ఇంకా అలా అయితే మనమైతే పొద్దుకి అయితే డైరెక్ట్గా వచ్చేసాము. రాగానే మనమైతే డైరెక్ట్గా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఆఫీస్ అంటే ఏదో కాదండి, మనము కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ దాంట్లో వర్క్ చేస్తుంటాం. అలా ఆఫీస్లో వర్క్ కాగానే విక్కన్న కాల్ చేశాడనమాట. ఏమన్నా అంటే, కొద్దిగా పని ఉంది రా తమ్ముడు అని పిలుచుకొని పోయాడు. తీరా ఏం పని అని చూస్తే, మనము ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అయిన మన వరదరారెడ్డి గారితో కొద్దిగా మీటింగ్ ఉంటే, సో అక్కడికైతే వెళ్ళామనమాట. అక్కడ కూడా పని ముగించుకున్న తర్వాత, ఇంకా మీటింగ్ అయిపోయిన తర్వాత మన బైక్లో అయితే పెట్రోల్ అయిపోయింది. ఇంకా ఏం చేయలేక అన్నవరం వచ్చేసింటే, అన్నవరంతో అయితే వెళ్ళిపోయామనమాట. అలా తీరా అయిపోయిన తర్వాత మనం విక్కిన షాప్కి అయితే విజిట్ అయిపోయాము. అక్కడ విక్కినతో కొంచెంసేపు టైం పాస్ చేసి, వాళ్ళ ఫ్రెండ్స్‌తో, మన ఫ్రెండ్స్‌తో కొద్దిగా మాట్లాడుతూ, ముచ్చట్లు పెడతా ఉన్నామనమాట. ఇంక తీరా మధ్యాహ్నం వెళ్ళినప్పుడు నాకు ఫుల్ ఆకలేస్తుంది. మన గాంధీ రోడ్‌లో ఉన్న పూజిత హోటల్‌కెళ్ళి 2 చపాతీ ఆర్డర్ చేశామనమాట. సో తినేసాము. ఇంక వెళ్ళే దారిలో మన సురేంద్ర అన్న కనిపించుంటే, అన్నతో కూడా కొద్దిసేపు మాట్లాడి, అలా